చెబుతుంటే అందరూ నన్నే తిట్టండి. నేను ఏదో మంచి పని చేద్దాం, తండ్రి కొడుకులు కలుపుదామని అనుకున్నానంటూ ఇక ఏడ్చుకుంటూ రూమ్లోకి వెళ్ళిపోతుంది. మరోవైపు ఈశ్వరి వర్ష ఎవరా అని ఆలోచిస్తూ ఉంటుంది. ఇక ఇంతలో ఘన వస్తాడు. ఘనతో, ఒరే ఘన, ఆ అమ్మాయి ఎవరు? అక్కడైతే ఏదో చెప్పేశావు, కానీ నాకు నమ్మబుద్ధి కావటం లేదు. నిజంగా అమ్మాయి నీ ఫ్రెండేనా, లేక అమ్మాయికి నీకు అంటే? ఏంటమ్మా నువ్వు కూడా? నువ్వు ఇలా మాట్లాడితే ఇప్పుడు ప్రేరణ ఇదే అవకాశంగా చూసుకుంటుంది. అయినా నీ కొడుకుని నేను, నువ్వు నన్ను ఎలా పెంచావు, నీ కొడుకును తప్పుపడుతున్నావా అంటూ ఇక ఈశ్వరిని మాయ చేస్తాడు. ఇక ఈశ్వరి అయితే ఘన చెప్పిన మాటలు నమ్మినట్లుగానే నమ్ముతుంది. ఏమీ అర్థం కాక అయోమయంలో ఉంటే, అమ్మా నువ్వు ఏమీ ఆలోచించుకు, నీకు గొప్పింటి అమ్మాయి కోడలుగా రాబోతుంది, దాని గురించి మాత్రమే ఆలోచించు. ఇక పెళ్ళి మరో 2 రోజుల్లోనే ఉంది కదా, నువ్వు పెళ్లి పనుల గురించి ఆలోచించు. ఇక ఆ వర్ష గురించి ఏమీ ఆలోచించుకు, తను నాకు జస్ట్ ఫ్రెండ్ మాత్రమే. తనకేయో ప్రాబ్లమ్స్ ఉన్నాయని చెప్పి ఇక అది అందరి ముందు చెప్పడం ఇష్టం లేక అలా పక్కకు వెళ్ళి మాట్లాడాల్సి వచ్చిందంతే. నువ్వే అపార్థం చేసుకుంటే ఎలాగా అని ఇక ఈశ్వరిని కన్విన్స్ చేస్తాడు ఘన. అయితే ఈశ్వరి గదిలోకి వెళ్ళగానే, ఇక ఆ వర్ష నా పెళ్ళికి అడ్డు తగిలేలా ఉంది, ఇక రేపటితో ఆ వర్ష పీడ వదిలిపోతుంది, ఇక నా పెళ్ళి సాహిత్తో జరిగిపోతుంది అని చాలా ఆనందపడతాడు. ఇంతలో సాహితి ఫోన్ చేస్తుంది. ఏంటి, ఈ వర్ష గురించి అడగడానికి సాహితి ఫోన్ చేస్తుందా అనుకుంటూ కంగారుగా ఫోన్ తీస్తాడు. ఘన గారు, ఏంటండి సాహితి, ఏమైంది అని ఘన అడిగితే, అదే మన పెళ్ళికి మా అన్నయ్యను దూరంగా ఉండమని చెప్పింది మా అమ్మ అని సాహితి ఘనతో అంటుంటే, ఇక ఘన అయితే డ్యాన్స్ చేస్తూ, నాకు ఇదే కదా కావాలి, నేను కావాలనే ఆ ప్రేరణ గురించి అడిగాను, ఇక ఆ మాటతో మీ అమ్మకు కోపం వస్తుందని నాకు తెలుసు, ఇంట్లో పెద్ద గొడవే జరిగి ఉంటుంది, నాకు కావాల్సింది ఇదే కదా అని మనసులో అనుకుంటూ, సాహితి నువ్వేమీ బాధపడకు, నేను సిద్ధును అత్తయ్యను కలుపుతాను అని ఇక సాహిత్తో చెప్తాడు. సాహితి ఘన మాటలకు చాలా ఆనందపడిపోతుంది. నాకు ఇదే కదా కావాలి అని ఘన అయితే ఇక డ్యాన్స్ చేసుకుంటూ నీతో నా పెళ్ళి ఆగదు అని అనుకుంటాడు. తర్వాత రోజు ఉదయం ఇక వర్షాన్ని లేపేస్తే ఒక పని అయిపోతుంది కదా అని అనుకుంటాడు. ఇక తను అనుకున్నట్లుగానే అన్ని ఏర్పాట్లు చేసుకుంటాడు. కానీ వర్షాన్ని ఫాలో అవుతూ ప్రేరణ సిద్ధు కూడా వస్తారు. ప్రేరణ సిద్ధుతో, ఇక వర్ష ఏదో ప్రమాదంలో పడిపోతున్నట్లుగా ఉంది, మనమే వర్షాన్ని కాపాడాలి, లేకపోతే ఆ ఘనగాడు ఎంతకైనా తెగిస్తాడు అని చెబుతుంది. ఇక ప్రేరణ చెప్పినట్లుగానే సిద్ధు కూడా ప్రేరణతో పాటు వర్షాన్ని ఫాలో అవుతూ వస్తారు. ఇక ఘన అయితే వర్షాన్ని, ఏంటే నేను నీకు కావాలా, నువ్వు ఆఫ్టర్ ఆల్ నర్సువి, ఇప్పుడు గొప్పింటి సంబంధం వస్తుంటే నాకు నువ్వు అడ్డుగా ఉంటావా, అదేంటి ఘన అలా మాట్లాడుతున్నావు, నిన్ను ఎంతో నమ్మాను, ఈరోజు పెళ్లి చేసుకుంటానంటే ఇక్కడికి వచ్చాను, ఇప్పుడు నువ్వు ఇలా మాట్లాడడం కరెక్ట్ కాదు అని అంటుంది. అందుకనేనే ఏది కరెక్టో ఏది కరెక్ట్ కాదో నాకు తెలుసు, ఈరోజు మన పెళ్ళి కాదు, నిన్ను లేపేయడానికి ముహూర్తం పెట్టాను అని అంటాడు. ఇక ఆ మాటలు దూరం నుంచి సిద్ధు ప్రేరణ కూడా వింటారు. ఈ వీడియో నచ్చితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.